తుఫాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల ఖమ్మం జిల్లా కేంద్రానికి మున్నేరు వరద మరోసారి కూడా వచ్చిన పరిస్థితి. మనం చూస్తున్నాం మున్నేరు వరద అంటే 2 రోజుల పాటు మున్నేరు వరద ఉధృతంగా ప్రవహించిన మున్నేరు వరద కొంత మేరకు శాంతించింది. అయితే ఇప్పటికీ మున్నేరు వరద మాత్రం మనకు కనపడుతూనే ఉంది. ప్రధానంగా చూడవచ్చు, దాదాపు అన్ని ప్రాంతాలు కూడా మునిగిపోయిన ఉన్నాయి. ఖమ్మం నగరంలో అంటే నగరంలో 3 బ్రిడ్జీలు ఉన్నాయి. 3 బ్రిడ్జీల సమీపంలో అనేక వాడకట్టు ప్రాంతాలు కూడా ముంపుకు గురైన పరిస్థితి. నిన్న సాయంత్రం మున్నేరుకు సంబంధించి 28 అడుగులు పైచిలుకు వచ్చినప్పటికీ ఇప్పుడు మాత్రం మున్నేరు కొంత మేరకు తగ్గింది. ప్రస్తుతం 18 అడుగుల దగ్గర మున్నేరు చేరుకుంది. అయినప్పటికీ మనం చూస్తున్నాం మన కెమెరా అంత దూరాన్ని అంటే ఆ కరకట్ట మున్నేరు బ్రిడ్జి ప్రధానమైన బ్రిడ్జిని దూసుకొని చాలా దూరం వరకు కూడా వరద వచ్చిన పరిస్థితి. ఇప్పుడు అయితే వరద శాంతించింది. ఈ వరదలో ఏ విధంగా ఎట్లా కొట్టుకొచ్చినాయి పెద్ద పెద్ద మొద్దులు, ఏ విధంగా గోదావరిలో అయితే ఏ విధంగా పెద్ద టేకు మొద్దులు కొట్టుకొస్తాయో అంతకంటే పెద్ద పెద్ద మొద్దులు కూడా ఈ వరదలో చెట్లు కొట్టుకొచ్చిన దృశ్యాలు కూడా మనకి కనపడుతున్నాయి. మొత్తం మీద ఇప్పటికి కూడా చాలా స్పీడ్గా వేగంగా మున్నేరు వరద దిగువకి వెళ్తున్న పరిస్థితి ఉంది. దీంతో దాదాపుగా వందలాది ఇండ్లు కూడా ముంపుకు గురైన ఇండ్లన్నింటిని కూడా ఇప్పుడు మొత్తం కూడా క్లీనింగ్ ఎవరికి వారు క్లీనింగ్ చేస్తున్నారు. అదేవిధంగా రోడ్లని కార్పొరేషన్ సిబ్బంది క్లీనింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి వరదలు వచ్చిన నేపథ్యంలో కొనిజర్ల మండలం నిమ్మవాగు వద్ద ఒక డీసీఎం వ్యాన్ బోల్తాబడింది. కొట్టుకొని పోయింది. డీసీఎం వ్యాన్ కొట్టుకొని పోయిన ఘటనలో ఇప్పటివరకు డ్రైవర్ గల్లంతయ్యాడు. ఆ గల్లంతైన డ్రైవర్ ఇంతవరకు దొరకని పరిస్థితి. ఇప్పటికీ అదేవిధంగా రాళ్లవాగు వద్ద కూడా ఒక కారు బోల్తా కొట్టింది. ఆ బోల్తా కొట్టిన కారు అదృష్టవశాత్తు ఏంటంటే ఆ బోల్తా కొట్టిన కారులో 5 వ్యక్తులు ఉన్నారు. కానీ చెట్టు అడ్డుపడటంతో ఆ చెట్టు అడ్డుపడ్డ నేపథ్యంలో ఆ కారు నుంచి 5 బయటపడ్డారు. అయితే ఇప్పటివరకు కారు కూడా తేలలేని పరిస్థితి. మొత్తం మీద ఇప్పటికే చూస్తున్నాం మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ఇంకా వరద ముంపులోనే ఉన్నది. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి అందరినీ ఆదుకుంటామని చెప్పారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కరకట్ట నిర్మాణం జరుగుతున్నప్పటికీ ఆ కరకట్ట నిర్మాణం కూడా కొంత సమస్యాత్మకం ఉంది. ఈ పరిస్థితిలో మనం చూస్తున్నాం మున్నేరు వరద అనేది ఇంకా వరద ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో మున్నేరుకు సంబంధించి మొత్తం కూడా ఎగువన డోర్నకల్ ప్రాంతం నుంచి వచ్చిన వరద ఆకేరు మున్నేరు ఈ 2కు సంబంధించి మొత్తం కూడా వరద భారీగా వచ్చింది. లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువక కృష్ణా నదిలో కలిసిన పరిస్థితి. మనం చూస్తున్నాం వరద అంతే కూడా ఎంత తీవ్రత స్థాయిలో వచ్చిన ఈ వరదలో ఒక విషయం ఏంటంటే మున్నేరు సంబంధించిన దాంట్లో ఆకేరు నుంచి ఇక్కడి వరకు భారీ ఎత్తున వరద వచ్చిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు అయితే జరగకుండా అధికార యంత్రాంగం చర్యలు అయితే చేపట్టింది. అయితే ముంపు బాధితులందరికీ కూడా నష్టపరిహారం కావాలని అంటే మేమంతా కూడా ఇండ్లన్నీ మునిగిపోయాయి. వాటిని గత ఏడాది వచ్చిన ముంపులో దాదాపు లక్షలాది రూపాయలు నష్టపోయాము. ఇప్పుడు కూడా అదేవిధంగా నష్టపోయాం కాబట్టి మమ్మల్ని ఆదుకోవాలని ఇక్కడ ముంపు బాధితులు అయితే కోరుతున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.